పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానం పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ యొక్క పత్రిక యేసుక్రీస్తు శిష్యుడు అయిన పేతురు రాయడం జరిగింది. క్రీస్తు శకం 65, 67 ఈ మధ్యకాలంలో దీన్ని రాశారు. పేతురు యూదులకు క్రీస్తు రాయబారి. యూదుల్లోనే ఆయన పరిచర్య చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఆ విషయాన్ని మనం గమనించగలం. యోధా క్రైస్తవులకు రాస్తున్నానని మొదటి వచనంలోనే చెప్పడం జరిగింది. అయినా దైవావేశం వలన కలిగిన ఈ దివ్య సత్యాలు అన్ని కాలాల్లో విశ్వాసులందరి కోసం రాసి ఉన్నాయని మనం నమ్మాలి. యేసు ప్రభువారు లూకా సువార్త 22, 31, 32లో పేతురుకిచ్చిన ఆదేశం ఈ లేఖనంలో అద్భుతంగా నెరవేర్చబడడం గమనించగలుగుతాం. ఈ లేఖ ద్వారా లెక్కలేనంత మంది క్రైస్తవులకు విశ్వాసంలో ఆధ్యాత్మిక బలం కలిగింది. ఈ లేఖలో కొన్ని ముఖ్యమైన మాటలు ఏంటంటే ఆశాభావం, బాధలు, మహిమ. విశ్వాసులకు కలిగేటువంటి బాధలు, వాటి తర్వాత కలిగే మహిమ, కష్టాల్లో చిక్కుకొని ఉన్న విశ్వాసులకు, బాధలు అనుభవిస్తూ ఉన్న విశ్వాసులకు ఈ లేఖ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ఆశాభావాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది కొత్త జన్మ ద్వారా కలిగింది. అనగా యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించడం వలన మన జీవితము నూతన పరచబడింది. మరలా మనం తిరిగి జన్మించాం. ఈ జన్మ క్రీస్తులో ఉంది. ఎలా కలిగింది అంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం వలన మనం ఆ జీవాన్ని పొందుకున్నాం. ఆ పొందుకున్న విధానంలో అది ఎలాంటిదంటే నిర్మలమైనది, నశించిపోలేనిది, అసలు వాడబారలేని స్వాస్థ్యం మనకు కలిగినట్లుగా ఆ దేవుని చేత మనం కనికరించబడి ఆయనలో జన్మించడం జరిగింది. ఎవరైతే దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు అనుభవంలోనికి నడిపించబడ్డామో వారందరూ కూడా పరలోకానికి శాశ్వత వారసత్వాన్ని పొందుతాం. ఈ భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల కొరకు విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి ఈ భూ సంబంధంగా సంపాదించిన వాటి కొరకు చాలా అన్నదమ్ములు విడిపోతారు, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. అది శాశ్వతం కాదు. బ్రతికితే ఒక 70, లేకపోతే ఒక 80, ఇంకా దేవుడు ఏమైనా ఆయుషిస్తే మరి కొంతకాలం బ్రతుకుతామేమో. కానీ యుగ యుగాలు బ్రతికేటువంటి ఆ నిత్యత్వపు వారసత్వాన్ని యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు. అందుకే మనం దాన్ని కాపాడుకోవడానికి దేవుని శక్తి మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. దేవుడు తన మహాశక్తిని మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఆయనలో నడిపిస్తూ ఉన్నాడు. అదే మనకి గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆదరణను దయచేస్తుంది. ఏం చెప్తున్నారు అని అంటే మనం అనేక రకాలైనటువంటి శోధనలు, బాధలు కలుగుతున్నాయి. ఇవి ఎంతకాలం? చాలాసార్లు అనిపిస్తుంది. నేను కూడా అనుకుంటాను, ఎంతకాలం బాధపడాలా, ఎంతకాలం ఈ రోగం, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం సమస్యలు, ఎంతకాలం ఈ భయంకరమైన నిందలు, ఎంతకాలం అని అనుకుంటూ ఉంటున్న సందర్భంలో ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. కొద్ది కాలం మాత్రమే ఈ దుఃఖం, కొంచెం కాలమే. చాలా మంది
ఈ విషయం తెలియక బెంగతో నింపబడి ఉన్నారు. ఎంతకాలమో నా బ్రతుకు ఇలా ఉంటది, ఏమీ అర్థం కావటం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తిగతంగా క్షేమము లేదు, అన్ని కూడా చికాకులే నన్ను చుట్టేసాయి, నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది ఏంటి అని బాధపడుతుంటారు. ఈ శ్రమలు ఎల్లకాలం ఉండు బిడ్డలారా, కొద్ది కాలమే ఉంటుందని దేవుడు తెలియచేస్తున్నాడు. అసలు ఎందుకు కలుగుతున్నాయి ఈ బాధలు, నాకే ఎందుకు రావాలిది అని అంటే, నశించిపోతున్నటువంటి బంగారం, పాడైపోతున్న బంగారం, మట్టిలో ఉన్న బంగారం, అది అగ్ని చేత కాల్చబడి మరలా శ్రేష్టమైన మేలిమి బంగారంగా మార్చబడుతుందే, దానిలో ఉన్నటువంటి కల్మషం మస్టు అంతా తొలగించబడుతుందే, అది మరలా 24 క్యారెట్స్ గా సిద్ధపరచబడుతుందే. అలాగే మన నశించిపోతున్నటువంటి మన భక్తి విశ్వాసం అగ్ని వలన పరిశుద్ధపరచబడటానికి, మరలా మన ఆధ్యాత్మికమైన జీవితం బలంగా నిలబడటానికి మనం యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మెప్పును ఘనతను పొందటానికి కారణమవుతుంది. ఈ లోకంలో ప్రభు యొక్క అత్యధికమైన కృపను పొందుకోవడం మాత్రమే కాక, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడం మాత్రమే కాక, ప్రభు ఎదుట నిలబెట్టబడటానికై ఈ విశ్వాసం, ఈ పరీక్షలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే మన జీవితంలో వస్తున్న శోధనలు, బాధలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా రాని, వాటికి స్వాగతించు. ఎందుకు అంటే అది నీకు మెప్పును తీసుకొస్తుంది, ఘనతను తీసుకొస్తుంది. మన విశ్వాస జీవితం చెప్పసఖ్యం కాని ఆనందాన్ని, మహిమను తీసుకొస్తూ ఉంటుండగా, ఆయన మన పట్ల అపరిమితమైన కృపను అనుగ్రహించుచున్నాడు. అర్హత లేని, యోగ్యత లేని మన జీవితానికి ఆయన నిశ్చయముగా తన కృపను అనుగ్రహించుచుండగా, ఆయన కృపకు, ఆయన క్షమాపణకు పాత్రులమై, సాక్షులమై బ్రతకవలసిన వారముగా ఉన్నాము. అందుకని ఆత్మదేవుడు ముందుగానే తెలియచేసిన విధంగా శోధించబడ్డామే తప్ప, పరీక్షించబడ్డామే తప్ప, పరిశీలించబడ్డామే తప్ప, ఇది మనల్ని దేవునికి దూరం చేసేదో, ఇతరమైన వారి దగ్గర అవమానపరిచేదో ఏమాత్రము కానే కాదు. దేవుని బిడ్డలుగా, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తున్న వారుగా, ఆత్మ సంబంధంగా కట్టబడిన వారుగా, మన జీవితాలు ప్రభులో స్థిరపరచబడి ఉండటానికి మనం ఆత్మ సంబంధమైన వారుగా బ్రతుకుతూ ముందుకు సాగాలి. అసలు నిత్యత్వానికి వారసత్వం కలిగిన వారు ఎలా బ్రతకాలో ఇందులో రాశాడు. ఆయన అంటాడు, సిద్ధంగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు నిరీక్షణ కలిగిన వారుగాను, నిబ్బరం కలిగిన వారుగాను ఉండి సిద్ధంగా ఉండండి. ఇంకా అంటారు, విధేయులై ఉండండి, దేవుని వాక్యానికి లోబడుతూ ఆయన కలిగినటువంటి పరిశుద్ధతను కలిగి జీవించటానికి విధేయత కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని. పవిత్రంగా ఉండమంటున్నాడు ఆయన. భయభక్తులతో ఉండండి అంటున్నాడు. దేవుని పట్ల భయము, భక్తి కలిగిన వారముగా మనం ఉండగలిగితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం.
మన కోసం యేసు క్రీస్తు వెల చెల్లించాడు అని, బలైపోయాడని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. చాలా మంది ప్రభు చేసిన త్యాగాన్ని మరిచారు. మనం త్యాగాన్ని మర్చిపోకూడదు. అసలు మనం విముక్తి పొందాము అనంటే ఆయన మన పట్ల వెల్లడి చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి త్యాగమే కదా. ఇంకా చెప్తున్నారు, ప్రేమతో ఉండండి అంటున్నారు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాపదు. అందుకనే యేసుక్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. మనము దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూసేవారమై దేవుని ప్రేమను పొందుకొని నిత్యత్వపు వారసత్వాన్ని స్వతంత్రించుకొని దైవత్వపు గుణ లక్షణాలను కలిగి ఉండి ముందుకు సాగాలి. ప్రస్తుత కాలాన్ని గుర్తించి సత్యాన్ని ఎరిగిన వారిగా ఉండాలంటున్నాడు ఆయన. ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? అందరూ కూడా గడ్డిని పోలిన వారుగా ఉన్నారు. గడ్డి ఎలాగైతే కోయబడి వాడబారిపోతుందో మన బ్రతుకులు కూడా అలాగే అయిపోతున్నాయి. ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరిలాగా ఉంది మన జీవితాలు. సత్యమైన వాక్యాన్ని ఎప్పుడు మన మనసులో పెట్టుకొని దైవత్వపు గుణగణాలను అవలంబించుకుంటూ ప్రభువులో సాగాలి. నువ్వేం పని చేయి, ఏ ఉద్యోగం చేయి, ఎక్కడ ఏ రకమైన జీవనోపాధి చేయగాక దేవుని వాక్యం నీ హృదయంలో ఉండగలగాలి. నిత్యము వాక్యమును గూర్చిన ఆరాటం, తపన కలిగి ఉండాలి. కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని, నీటి కాలువ ఎవరిన నాటబడిన వాడై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్తున్నారు. కేవలం వాక్యమును ధ్యానం చేసినప్పుడు మాత్రమే. వాక్యం మన హృదయంలో ఉండగలిగితే ఫలభరితమైనటువంటి వారుగా ఉంటాం. యెహోషువకి ప్రభు చెప్తున్న మాట, రాయబడిన వాక్యములో ఏది తప్పిపోనీయొద్దు, వాక్యానుసారంగా జీవించు అని. వాక్యమే మనలను జీవింపజేస్తుందని, వాక్యమే మన త్రోవలకు వెలుగై ఉందని, వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గమని, వాక్యం ద్వారా మనం నిత్యత్వాన్ని పొందుకుంటామని, ఇన్ని విషయాలు వాక్యం కొరకై లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకనే జ్ఞానం కలిగిన వారిగా దేవుని వాక్యమును అంగీకరించి దైవికమైన భయము భక్తి కలిగిన వారుగా సాగాలని దైవజనులు పేతురు గారు తెలియచేస్తున్నారు. ఈ పేతురు గారు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారనంటే, యేసు క్రీస్తు ద్వారా పరలోకపు తాళపు చెవులను స్వతంత్రించుకోగలిగారు. వాస్తవానికి ఆయన అన్ని విషయాల్లో దుడికితనం ప్రదర్శించేవాళ్ళు. కానీ దేవుని పట్ల అతను కలిగిన ఆసక్తి యేసు ప్రభు హృదయాన్ని గెలుచుకుంది. ఈరోజు ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న వారై దేవుని హృదయాన్ని గెలుచుకోగలిగినటువంటి ఆత్మీయ పరిపక్వతకు వెళ్ళాలి. సత్యం కాని దానిని వెంబడించి హృదయాన్ని గాయపరుచుకోక నిజ దైవత్వం ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది అని, ఆయన పట్ల భయము భక్తి కలిగి సాగాలని తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను వెల్లడించే విషయంలో ఎప్పుడు కూడా మనం ఇతరుల పట్ల ఆ దైవికమైన ప్రేమను కోల్పోకూడదు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నిత్య మహిమ కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. ఈ సమస్తం ఉనికికి రాకముందే ప్రభువారు అన్నీ చేశారు. ఎందుకో తెలుసా? మన కొరకే. మనం ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం
అనంటే యేసు క్రీస్తు రక్తంలో కరగబడి ఏ లోపం గాని ఏ కళంకము లేని వారిగా మనం ఉండాలని ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా బలి అవ్వడం జరిగింది. అందుకే మన విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు ఇది అత్యధికమైన విజయాన్ని మనకు ఇవ్వబోతున్నాయి. పరీక్షల్లో పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం. అట్టి విధంగానే ప్రభు అనుగ్రహించబోతున్నటువంటి మహిమకు ఈ పరీక్షలు కారణం అవుతాయి. దేవుడు అబ్రహాముని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే 3 దినాలు ప్రయాణం చేసి మోరియా దేశంలో దేవుడు చూపించేటువంటి పర్వతం మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వాలి అని చెప్పారు. ఇది చాలా పెద్ద పరీక్షే. ఎందుకంటే 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడు 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ కుమారుని బలిమ్మని చెప్తుంటే ఇది ఎలాంటి విషయము? సాధ్యమేనా? ఒక తండ్రి దానికి సమ్మతించగలడా? కానీ అబ్రహాం ఆ పరీక్ష విషయంలో ఏమాత్రం వెనకంజ వేయక విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు నా కుమారుని మృతులలో నుండి లేపగలడు అని నమ్మాడట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట మనకు కనబడుతుంది. మృతులలో నుండి లేపగలిగిన వాని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్ష వచ్చింది. అది అగ్ని పరీక్ష. అన్నిటినీ సిద్ధం చేశాడు. చివరి కత్తిని కూడా సిద్ధం చేశాడు. నరకబోతుండగా ప్రభు దూత చెప్తా ఉంది, అబ్రహాం అబ్రహాం, నువ్వు నీ కుమారుని ఏమీ చేయొద్దు. ఆయన మృతులలో నుండి లేపగలిగిన వాడే, కానీ మనుషులను బలుగొనే దేవుడు కాడు. నీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష మాత్రమే. నువ్వు పరీక్షలో పాస్ అయ్యావు, దేవుడు నీకు దైవాశీర్వాదములు ప్రసాదించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానం దీవెనకరంగా ఉండబోతుంది. లెక్క లేనంత సంతానంగా నీ సంతానాన్ని ఆయన దీవిస్తున్నాడు అని మాటిచ్చాడు. బిడ్డలారా, పరీక్షలో గెలిస్తేనే తప్ప అత్యధికమైన సమాధానం పొందుకోవడానికి, అత్యధికమైన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం కాలేదు. మరి నువ్వు చిన్న చిన్న శోధనలకు, సమస్యలకు, కుటుంబ ఇబ్బందికరమైన పరిస్థితులకు హృదయాన్ని డేలా పరుచుకొని కృంగిపోతే మరి పొందబోతున్న మహిమ, పొందబోతున్న కిరీటం, పొందబోతున్న ఆ పరలోకపు వారసత్వం పోగొట్టుకుంటావా? ప్రభు అనుగ్రహించేటువంటి దైవాశీర్వాదములను ఏమాత్రం కోల్పోవద్దు. నేను చాలాసార్లు ఈ మనసు కలిగి ఉంటాను. ఏంటంటే, నాకు ఆయన సిద్ధపరిచినది ఏది నేను మిస్ అవ్వకూడదు. ఆయన నాకు ఇవ్వాలని అనుకుంటున్న ప్రతిదాన్ని నేను ఖచ్చితంగా పొందుకోవాలని ఆశ నాకు ఉంది. మరి నువ్వు పొందుకోవాలంటే విశ్వాసంలో నిలబడని అవసరం లేదా? భక్తి కలిగి బ్రతకవసరం లేదా? దైవికమైన గుణగణాలను స్వతంత్రించుకోవాల్సిన ఆవశ్యకత లేదా? ఇలాంటి పరీక్షలు వస్తుంటే ఆ పరీక్షలో గెలవాలని తపన, ఆరాటం లేదా? ఎన్ని సమస్యలు మన చుట్టుముందు ఉండొచ్చు. చుట్టుముట్టిన ప్రతి సమస్య నీకు జయాన్ని, మేలును, ఆనందాన్ని, ఘనతను తీసుకొని వస్తుంది. ప్రస్తుతం కొంచెం బాధ, కానీ ఎక్కువ సంతోషించబోతున్నాం. ఆ సంతోషాల్లో 2, 1 భూ సంబంధమైన సంతోషం, 2 పర సంబంధమైన సంతోషం. ఈ రెండిటిని ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాసంలో సాగుతూ జీవితంలో ఎదుర్కోవలసిన ప్రతి పరీక్షలో విశ్వాసంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుదాం. ఘనమైన కార్యాలను స్వతంత్రించుకుందాం. పరీక్షలో విజయంతో నింపబడి ప్రభు ఎదుటి నిలబడదాం. ఆయన అనుగ్రహించే మహిమను, ఘనతను సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకిటిన దీవించి మనందరినీ వాక్యానుసారంగా సంసిద్ధపరచునుగాక. ఆమేన్.